జర్ర పచ్చగా కనిపిస్తే చాలు కళ్ళు మండుతున్నాయి. ఆయమన్న కాపు కాసింది అని అనుకునే లోపు అంతా ఆగమవుతున్నది. వాన దేవునికి ఎట్ల మొక్కాలో ఇక ఎట్ల పద్ధతి పట్టాలో. అరే పచ్చటి శెల్కలను పాడి చేస్తున్నాడు, పుట్లకు పుట్లు వండిన వడ్లను గంగపాలు చేస్తున్నాడు. అన్నిటికీ మించి ఆఫీసర్ల నిర్లక్ష్యము రైతన్నలను నిండా ముంచుతున్నది. ఆయిటి పూనే కాలంలో అడగంగా కూడా పడయి వానలు, కానీ కాలంలో కాడబడ్డట్టే వచ్చి కొడుతున్నాయి. దవడలు దడదడమనేటట్టు చలివెత్తాల్సిన చలికాలంలో నడి వానకాలం లెక్క నానుపుతాడు వానదేవుడు. నడమ మరి ఏంటికొస్తున్నాడు ఏమో, పిలువని పేరంటానికి వచ్చినట్టు వచ్చి ఆగం పట్టిస్తున్నాడు. ఇక చూడరి ఎట్లున్నాయో రైతన్నల కష్టాలు. వరంగల్ ఎనుమాముల మార్కెట్ల పత్తి బత్తాలన్నీ వానకు తడిచి ముద్దయినాయి. కింటాల కొద్ది తెల్ల బంగారం గంగపాలయ్యింది. ఎతుకపోయి దాపుకు పెడదామంటే ఒక బత్తాన 2 బత్తాల తూకం వేస్తారని లోడుకు లోడే అక్కడ దింపుకుండ్రు. అదాట్న వాన వచ్చేటాలకు రైతన్నలు ఎటు ఏం చేయలేక దేవుడే దిక్కని చేతులు ఎత్తేసిండ్రు. ఇప్పటికే చెడగొట్టు వానలు చేయంగా చెట్ల మీదనే పత్తి జరంత పాడైంది. దానికే రేటు తక్కువ చేస్తారేమోనని బుగులు పడతాను రైతన్నలు. ఇప్పుడు గిట్ల మొత్తానికే నీళ్ళలో ముంచి తీసినట్టు ఏటాలకు కండ్లల్లో నీళ్లు పెట్టుకుంటారు. వాన పాడగాను దానికి తోడు పత్తి సంచులను కప్పుకుందామంటే ఒక్క టార్పాలిన్ కవర్ సుత ఇయ్యలేదట మార్కెట్ల ఆఫీసర్లు. పత్తి ఏరించుకొని మార్కెట్ కొని వస్తే అకాల వర్షంతో బస్తాలను తడిచిపోయినాయి. మాకు ఇక్కడ మార్కెట్లో ఎలాంటి పరదలు ఇచ్చుడు ఇట్లా ఏం సహారం చేయలేదు. 400 రూపాయలు తీసుకొచ్చి ఏరిచ్చిన తర్వాత వరంగల్ ఖచ్చితంగా ఇది అమ్ముదాం అనుకుంటే ఏదన్నా ధర లేదు. ఆ ధర వచ్చే వరకు బానగొట్టి మొత్తం ఖరాబ్ అయింది పంట అంతా. ఒక్క పత్తే కాదు, ఈసారి వడ్లు మంచిగా పండినాయి, అమ్ముకుంటే ఓ 4 రాళ్ళు వస్తాయి అనుకుంటే మెచ్చుకుంటే ఇచ్చుకపోయినట్టు అకాల వానలకు అంత ఆగమాగం అయింది. మక్కలు సైతం నాని మొలికెత్తేటట్టున్నాయి. ఇక ఒక్క జాగాని కాదు, అన్ని దిక్కుల గిట్టనే ఉన్నది పరిస్థితి. తడిసిన పంటలను చూసి తల్లడిల్లుతాన్రు అన్నదాతలు. అన్నిటికి మించి ఆఫీసర్లకు ఏంటికంత నిర్లక్ష్యమో ఏమో మరి. కాలాలకు రోగం వచ్చినట్టు ఎప్పుడు చూసినా ఏ కాలంలో చూసినా వానలే ఎక్కువ కొడుతున్నాయి. అసొంటప్పుడు కళ్ళాల గింజలారబోసుకున్న రైతులందరికీ టార్పాలిన్ కవర్లు ఇస్తే ఏమవుతుంది? గట్లనే కొనుగోలు కేంద్రాల కాడ ప్లాస్టిక్ వర్కులో రేకుల షెడ్డులో ఏపిస్తే ఏమవుతుంది? లీడర్లైనా ఏం చేస్తాన్రు? ఎడ్లు ఏట్ల పోతేంది, వడ్లు గంగల గలిస్తేంది అన్నట్టు చేస్తారా అని పొట్టు ఆడిపోసుకుంటారు రైతులు. అరచేయి అడ్డు పెట్టి ఆపేది కాదు వాన. కండ్ల ముగ్గట్టే చేసిన కష్టం అంతా నీటి పాలవుతుంటే కంటికి మంటికి దారగట్టంగా ఏడుస్తారు అన్నదాతలు. అటు టైంకు పంటలు కొనరు, ఇటు చూస్తే టైం కాని టైంకు వానలు పడతాయి. రైతన్నల టైం అస్సలు మంచిగా లేదు. మరి ఇప్పటికన్నా ఆఫీసర్లు లీడర్లు కళ్ళు తెరుస్తారో లేదో చూడాలి.